నేనైతే మీరు అయితే నేను మీ కొత్త వీడియోస్లో అయితే మీ ముందరకైతే వచ్చేసాను. సో ఇదైతే నా సెకండ్ వీడియో అయితే చేస్తున్నాను. అదే సేమ్ టాపిక్తో తమిళ్లో కూడా చేశాను, ఎందుకంటే నాకు తమిళ్ తెలుసు కాబట్టి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ట్యాంకర్ పెన్ గుర్తొచ్చింది. సో ఈ ట్యాంకర్ పెన్ అని ఏంటంటే ఇప్పుడు మా స్కూల్లో నుంచి అయితే ఫుల్గా పెన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈసారి అయితే ట్యాంకర్ పెన్ అయితే యూజ్ అయితే చేయబోతున్నాము. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్యాంకర్ పెన్ యూజ్ చేయడము. అంటే ఫస్ట్ టైం అంటే మా స్కూల్ ఫ్రెండ్స్ ఎత్తుకొని అయితే చేశాను. నెక్స్ట్ టైం హీరో పెన్ కొందామా అని ఉన్నాం గైస్. మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి, హీరో పెన్నా లేకపోతే మళ్ళీ ఈ పెన్ క్యాటరేజ్ కొనుక్కొని చేసాను. సో మీరైతే ఆ కామెంట్ సెక్షన్లో అయితే ప్లీజ్ 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 పెట్టండి, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సో ట్యాంకర్ పెన్ గురించి అయితే మీ అందరికీ తెలుసు. సో ఇది ఎంత అంటే కాస్ట్ మన ఆంధ్ర, బెంగళూరు ఎక్కడ స్టేట్లో చూసా, ఐ మీన్ సౌత్ స్టేట్లో ఎక్కడ చూసా ఆ ట్యాంకర్ ఎక్సెప్ట్ కేరళ అనుకుంటా. సో ఎక్కడ చూసా ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా ఐ మీన్ వాట్ ట్యాంకర్ పెన్ అయితే 75 ఉంటుంది. సో మేమైతే 2 sets కొని ఉన్నాం. సో 75 + 75 150. సో అలా అయితే మా అమ్మల్ని చాలాసార్లు అడిగాను గైస్. సో మా అమ్మలు అయితే కొనిలేదు. సో అందుకే ఈసారి మా అత్తని అడిగాను. సో మా అత్త అయితే సరే కొనిస్తాను కానీ మార్కులు తెచ్చుకోమనింది. సో ఆ ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చే ప్రోగ్రెస్ కార్డ్ వచ్చే ముందే ఆర్డర్ పెట్టా అని పిక్ వదిలినాను, అందుకే ఆర్డర్ పెట్టింది. సో అదైతే వచ్చింది ఈరోజు 1 o'clock, ఐ మీన్ PM 1 o'clock PMకి అయితే వచ్చింది. అప్పుడు మా అమ్మ అయితే ఓపెన్ చేసి ఉండింది. ఓపెన్ చేయకుండానే అన్బాక్సింగ్ అయితే చేస్తుంటా. సో ఇదే అన్బాక్సింగ్, ఐ మీన్ పెన్ ఇప్పుడు లోపల ఉంటాయి కదా దాన్ని తీసి అలా చూపిపోతున్నాను. నెక్స్ట్ పార్ట్, ఇది పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను రాసేది, ఓకేనా. సో సేమ్ తమిళ్లో కూడా ఇలానే చేశాను, ఐ మీన్ కానీ తమిళ్ అంత లౌడ్గా చెప్పలేదు, ఎందుకంటే తమిళ్ లిటిల్ తోడాయే, హిందీ కూడా తెలియదు, ఏదో ఊరికి ఓవర్ యాక్షన్ చేసుకున్నాను కదా. ఓకే మ్యాటర్లోకి వస్తే అయితే సో ట్యాంకర్ పెన్ అయితే మీకు అయితే ఇప్పుడు చూపిపోతున్నాను. దాని బిల్డ్ క్వాలిటీ ఇవంతా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఏ పెన్ కొనాలో లేనైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. హీరో పెన్ కొనేనా లేకపోతే సేమ్ అదే క్యాటరేజ్ పెట్టి కొనేనా మీరే చెప్పండి. సో పెన్ అయితే చూపిపోతున్నాం. సో గాయ్స్ ఇదైతే మా అమ్మ అయితే బాక్స్ నుంచి వచ్చినప్పుడే ప్యాక్ చేపించేసింది. సో అందుకనే ఇది కూడా అన్బాక్సింగ్ చూడు, దీని లోపల ఉంది కదా, దాని నుంచి అయితే పోతుంది. సో దీనికి తీయడానికి మనం ఇలానే తయారు చేసిన అవసరం లేదు, మనకి ఈ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏంటంటే నేను ఇప్పుడు కూడా తమిళ్లో కూడా చేశాను, కానీ ఇంకా బాక్స్ ఉంది కదా, తీసాను కూడా తమిళ్లో కూడా. సో ఇప్పుడు తీయబోతున్నాను. సో మీకైతే లక్కీ బాల్ అయితే తెలుసు కదా, చిన్న ఫౌంటైన్ పెన్లో ఇంత లక్కీ బాల్ వస్తుంది. చిన్నప్పుడు అందరూ చేస్తూనే ఉంటారు, పెద్దవాళ్ళు చిన్న చైల్డ్హుడ్లో కూడా చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడైతే మా కాలంలో అయితే మేము కూడా లక్కీ బాల్ తీస్తాం. కానీ చిన్నప్పుడులో మీరైతే హీరో పెన్ ఇలా ట్యాంకర్ పెన్ యూజ్ చేసి ఉంటారా? అంటే ట్యాంకర్ పెన్ యూజ్ చేస్తుంటారులే, హీరో పెన్ యూజ్ చేస్తుంటారు, ఎందుకంటే హీరో పెన్ చైల్డ్హుడ్ నుంచో ఉంది కదా అందుకే. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే లక్కీ బాల్ అయితే పెద్దగా ఇంత ఉంటుంది, నార్మల్ అయితే ఇంత ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఒకటైతే అన్బాక్సింగ్ చేద్దాం, ఓకే. ఇప్పుడు మనము చూసుకుంటే దీని క్యాటరేజ్ ఎక్కడ బ్రో అని అడగచ్చు మీరు, టెన్షన్ పడవకంటే చెప్తా చూడండి. ఇప్పుడైతే మనం చూసుకుంటే ఇది పెన్ను, ఎదురు రాసే పెన్ను. ఇదైతే ఇది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు క్యాటరేజ్ మీరే ఫోన్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి క్యాటరేజ్ ఉందో, అప్పుడు నేను తెలుసుకొని ఇంకో పాటలో కూడా మీకు క్యాటరేజ్ అయితే చెప్తాను, ఓకే. సో ఇప్పుడు మనం అంటే మ్యాటర్లోకి వస్తే ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఇదైతే వెరీ 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 అంటే వెరీ అది వెరీ 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 వీక్, మా చెల్లి కన్నా వీక్ ఇది. నిజంగా ఏంటంటే ఇది చాలా అంటే చాలా వీక్ గైస్. మా ఫ్రెండ్ నమేష్ అనేవాడు సో ఇది చెప్పడం మర్చిపోయా. సో మీరు ట్యాంకర్ పెన్లో చూసుకుంటే చాలా రకాలుగా ఉండేలాగా
పెన్ 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 కలర్ పెన్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఐ మీన్ ఆ రాసే కలర్ కాదుగా, అంటే ఇప్పుడు ఇక్కడ అవుట్ సైడ్లో అంతా ఇప్పుడంతా ఫుల్ బ్లూలో ఉంది కదా. సో ఆ బ్లూలో ఉండేలే ఫస్ట్ బ్లాక్, సెకండ్ పర్పుల్ ఇస్ ఫస్ట్ పర్పుల్, సెకండ్ బ్లాక్, థర్డ్ రెడ్, ఫోర్త్ ఒక్క నిమిషం గైస్ ఏదో తిప్పించి చెప్పున్నాను అనుకుంటా, తిప్పించి మళ్ళీ చెప్పుకుంటా. పర్పుల్ ఫస్ట్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లూ, కరెక్టే, ఫోర్త్ రెడ్. కానీ రెడ్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఎలా అంటే అది ఫుల్గా ఇక్కడంతా బ్లాక్గా ఉండి ఇలా అవుట్ లైన్లో అంతా రెడ్గా ఉంటుంది. అదైతే నేను గైస్ ఆ ఫస్ట్ నేనైతే మా ఫ్రెండ్ హర్షన్ అనే ఒకడు తీసుకొచ్చాడు బ్లాక్ పెన్ను, బ్లాక్ క్యాటరేజ్ కాదు, బ్లాక్ ట్యాంకర్ పెన్ తీసుకొచ్చాడు. చూడడానికి అది గ్రేరా అంటుంటే వాడు నమ్మలే, నేను నమ్మలే, అది గ్రే అంటే వాడు నమ్మలే. అది బ్లాక్ రా అని కొట్టుకున్నాడు. ఆ తర్వాత మ్యామ్ నేను అడిగితే అది బ్లాక్ రా, నేనే షాక్ అయినా. ఏంది ఇదైతే అసలు ఏంది ఇది బ్లాక్ కలర్ అన్నాను స్వామి. సో ఇప్పుడైతే మనమైతే అన్బాక్సింగ్ అయితే చేద్దామో చూద్దాం మళ్ళీ. ఓకే గ్యాస్, మీకైతే ఇదంతా క్యాటరేజ్ చెప్పడానికి ఇది కొంచెం వీక్ బోరింగ్గా ఉంటుంది కదా. సో నేనే క్యాటరేజ్ ఎక్కడ ఉంటుందో చెప్పేస్తాను చూడండి. సౌండ్ అయితే తీరాకైతే సౌండ్ వస్తుంది గ్యాస్. సో నేను ఇది బాగా పడి అందరిని అడిగి కొన్నా. ఇప్పుడు మాత్రం ఈ క్వశ్చన్ డౌట్ మీరు అడగచ్చు, మీ అత్తని ఎందుకు అడగాలి బ్రో బెంగళూరులో? ఇది చెప్పడం మర్చిపోయినా, మా అత్త అయితే బెంగళూరులో ఉంది, ఓకేనా. సో మా అత్త అయితే బెంగళూరులో ఉంది. సో మా అత్త బ్రో మీరు మీ మదర్ అండ్ ఫాదర్ని అడగచ్చు కదా బ్రో, మీ అత్తని ఎందుకు బెంగళూరులో ఉండేలాగా అడగచ్చు బ్రో అని అడిగితే సొల్యూషన్ చెప్తాను చూడండి. ఏంటంటే సో ఇదే గైస్ పెన్ అయితే చూసుకుంటే ఇదే పెన్ గైస్. సో ఇప్పుడు దీని బిల్డ్ క్వాలిటీ ఎంత ఉంటుందో చెక్ చేయాలి కదా. అంటే ఇది పెన్ కదా, ఫస్ట్ రైటింగ్ ఎలా ఉంటుందో చూడాలి కదా అని అంటారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. సో దీంట్లో ఉండే సెకండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఏమి ఇంక్ లేదు కదా గైస్. ఈ వైట్ కలర్లో చూసుకోవచ్చు, వైట్ కలర్లో ఏమి ఇంక్ లేదు కదా. జస్ట్ చూడండి గైస్, నిరుపు వచ్చేస్తుంది చూడండి. ఇంతకుముందు ఇంక లేదు, ఇప్పుడు చూడ ఎంత ఇంకో పారిందో. ఇదే కదా దీంట్లో ఉండే స్పెషాలిటీ. ఇదే నాకు నచ్చదు, ఇదే నాకు నచ్చదు ఈ పెన్లో నుంచి. సో ఇదైతే ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ ఇంక్ ఇక్కడ కూడా ఊలేసారు అనుకో, మనము ఇట్ట కదా పెట్టుకొని రాసేది, ఇలా కదా పెట్టుకుంటాం. సో ఇక్కడ కూడా ఇంక్ కనిపోయింది అనుకో ఏం చేస్తాం, నథింగ్. అంటే చేయలు గబ్బు, అంటే ఈ పెన్ను కూడా వేస్ట్ అనొచ్చు మనము. ఇప్పుడు చూస్తే క్యాటరేజ్ ఏంది బ్రో అంటే ఇదే. నేను కూడా చూసి షాక్ అయిపోయినా బ్రో, ఏదో పెన్ను పెట్టేది ఇది కాదు క్యాటరేజ్ అనుకుంటే ఇదే అంటే గైస్ క్యాటరేజ్. మీ లక్కీ బాల్ అయితే చూపిస్తాను. లక్కీ బాల్ ఇదో చూసుకోండి, లక్కీ బాల్ అంత పెద్దగా ఉంది గైస్. లక్కీ బాల్ ఇదే అంత పెద్దది గైస్. సో దీని బిల్డ్ క్వాలిటీ అయితే ఇప్పుడు చూడాలి, టెస్ట్. ఇది బిల్డ్ క్వాలిటీ ఒకే ఒక్కటి ఇట్టు కొట్టినారు అనుకో గాయస్, ఖతం గయా. అంత నొప్పి చేస్తుంది, ఎంత నొప్పి ఉందంటే. ఇప్పుడైతే మా 2 క్యాటరీలు ఉన్నాయి, అది చూడండి గాయస్. ఈ టిప్పు ఎందుకు అంత వీక్ అని చెప్తే, ఇది వేసేటప్పుడు మా ఫ్రెండ్ నమేష్ అనేవాడు పర్పుల్గా ఉన్నాడు ట్యాంకర్ పెన్నే. సో వాడు వేసేటప్పుడు ఇట్టేసాడు, కానీ ఇట్టేటప్పుడు లైట్గా టిప్పు ఇరిగిందంట. మళ్ళీ ఆ తర్వాత ఇలా పెట్టి ఇట్టు పెట్టి తీసారు, మళ్ళీ ఇట్టు పెట్టి గట్టి వేసాడా ఇరిగిపోయి, అంత వీకు. సో దానికి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా. సో వేసేటప్పుడు స్మూతీ అంతే 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 వేయాలి, లేకపోతే మీ టిప్పు మీ డబ్బులు వేస్ట్ అంతే. తీసేటప్పుడు ఇట్ట 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 టింగ్, మనం ఇట్టెట్లు తిప్పుతా అంటే లైట్ ఇట్టంటే ఊచేస్తుంది. దాంట్లో ఎందుకు కొంతమంది అంతా అటబెట్టి లాతారు పోతుంది. సో మీకైతే ఇక్కడ హ్యాండిల్ చేసుకోవాలంటే ఇలా కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ హోల్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని పెట్టి అక్కడ దూరం ఇట్ట కూడా పెట్టుకోవచ్చు.
అంటే పెట్టుకుని రాస్తే స్మూత్గా ఉంటుంది. పెట్టుకుని రచ్చు లేకపోతే మీ ఇష్టం, పెట్టుకుని రా కూడా ఓకే, ఓకే. సో ఇప్పుడు బ్రో ఎందుకు మీరైతే హీరో పెన్ కొనలేదు, దాంట్లో ఏమైంది అని అడిగితే నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఎందుకంటే దాంట్లో హీరో పెన్ ఓకే గైస్, కానీ ఎక్కువ కాస్ట్ దీనికన్నా. అందుకే నేను అమెజాన్లో కూడా చెక్ చేశాను. సో చూస్తే దీని కాస్ట్ ఎక్కువ. సో గైస్ ఇప్పుడు మీరైతే నన్ను నాకు డౌట్ అడగచ్చు. సో బ్రో మీరు ఎందుకు అసలు ఇప్పుడే చెప్పాను కదా, ఎందుకు మీరైతే ఇంకా హీరో పెన్ కొనలేదు అని అడిగితే, అది మచ్ కాస్ట్ ఉంటుంది దీనికన్నా. దానికని చెప్పి నాకు డౌట్ వచ్చి కూడా అమెజాన్లో చెక్ చేశాను, ఇది తక్కువగా ఉంది కదా. అదైతే 190 చూపించింది గైస్, ఇది 150. 2 సెట్లు, ఆ ఒక్క పెన్ను 190. దానికి తనిగా ఇంకో బ్రిల్ ఇంక్ రీఫిల్లర్ కొనాలంట. ఉజాలా కూడా వాడచ్చు, పార్కర్ ఇంక్ కూడా వాడచ్చు. ఉజాలో కూడా అంత రేట్ ఉంటుంది ఈసారి. అండ్ నెక్స్ట్ దాన్ని కానీ మనం ఇప్పుడు కానీ క్యాప్ వేసి జెంటల్గా పెట్టాలి. దీన్ని అయితే టీసీలో కూడా పట్టచ్చు మనం, ఏమీ కాదు దీనికి. కానీ ఊక టిప్ ఉంటుంది కదా, అది మాత్రం ఎరుగుతుంది. ఎంత హైట్ నుంచైనా విసిరేస్తే దానికి పర్వాలే, అడ్జస్ట్ చేసుకునేగలుగుతుంది. కానీ ఆ హీరో పెన్ గాయస్ ఇంత 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 సపోజ్ ఇంత కూడా ఇంత నుంచైనా ఇట్టగా అన్నామనుకో మొత్తం విరిగి వస్తుంది మొత్తం. అంటే పాటలుగా రాదు, అంటే ఇంక్ అయితే బయటకు ఫుల్ ఇంక్ వచ్చేస్తుంది బయటికి. అంటే ఫుల్ ఇంక్ కాదు, ఒక్క నిమిషం, అంటే ఫుల్ ఇంక్ కాదు గైస్, అంటే వస్తే ఇక్కడ దాకా వచ్చేది మొత్తం ఇంక్ అంటే కాదు, హాఫ్ ఇంక్. సో ఇప్పుడు అది ఇలా ఉంటుంది. సో ఇంత ఇంక్లో నుంచి హాఫ్ GS ఎంత ఉంటుంది, అంత ఇంక్ ఇక్కడ దాకా వచ్చేయచ్చు. దాన్ని ఎంత జెంటిల్గా పెట్టాలంటే చూపిస్తాను చూడండి. ఇట్ట పెట్టి ఇలా లైట్గా స్లోగా ఇట్ట పెట్టాలి గైస్. ఇంత జెంటిల్గా పెట్టాలంటే ఎవరికి కాదు, ఎవరి వల్ల కాదు, అది చెప్పడానికి వచ్చినారు. ఓకే, ఇప్పటికైతే మనం వచ్చి నెక్స్ట్ దానికి క్యాప్ లోపల కదా, క్యాప్ మనం వేసేటప్పుడు క్యాప్ లోపలికి వెళ్తుంది. అది క్యాప్ లోపల ఇంకుంటుంది ఫుల్గా. సో అప్పుడు మనమైతే క్యాప్ అయితే వేసామనుకో, సపోజ్ వేసామనుకో క్యాప్ను కానీ కత్తమ్ము గయ్య అంటే మొత్తం ఇంకంతా మనం తీసి ఉంటే ఇంక వస్తూనే ఉంటుంది. కడిగినా కూడా ఒకసారి మీరు కడిగి చూడండి క్యాప్ని. నేను కూడా అలానే చేసాను స్కూల్లో, అట్టే వచ్చింది. దానికి ఇప్పుడు మీకు చెప్తాను, అందుకే నేను హీరో పెన్ కొనేస్తూనే ఉంటా. హీరో పెన్ కూడా ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అబ్బా ఏంద్రా అది బాబు అని అనుకున్నా గైస్. సో ఇప్పుడైతే నెక్స్ట్ కానీ ఇప్పుడు వెళ్ళి కడిగినారంక ఇలా పెట్టినారనుకో, తొడలేం కదా క్యాప్. నాకు ఇక్కడ కోసుకుపోయింది ఆ క్యాప్, అంత షార్ప్గా ఉంటుంది గైస్. లోపలికి వెళ్ళి పెట్టినాం. పేపర్, మా స్కూల్ పేపర్ రఫ్ నోట్లో పేపర్లో ఎత్తుకొని అప్పుడు తొడవలే. ఆ తర్వాత దూచినాను, ఫస్ట్ ఎత్తుకెళ్ళి అది ఇంక్ అనుకున్నాం. మళ్ళీ చూస్తే ఇంక్తో పాటు వాటర్ కలుపుకుంటుంది గైస్, ఏమన్నా. సో గైస్ ఆ తర్వాత ఆ పేపర్ ఎత్తుకొని మొత్తం లోపలంతా క్లీన్ చేసి అంతే. మళ్ళీ ఎంత ఒక జెంటిల్ మ్యాన్ కూడా పెట్టలేను, అంత జెంటిల్గా పెట్టాను గైస్. సో ఏది బెటర్ మీరే చెప్పండి, ఇదేగా. సో దాంట్లో క్యాప్ రీపినా కూడా ఆ పెన్ ఒక్కటి ఎంతో చెప్పండి గైస్, మీరు కరెక్ట్గా గెస్ చేయండి. ఇప్పుడే చెప్పినాం కదా గైస్ 190 అని. సరే ఆ బాటిల్ ఎంత ఉంటుంది? నేను అనుకుంటున్నా 90 రూపీస్ ఉంటుంది అనుకుంటాం గైస్. 20 రూపీస్ అయినా, 50 కూడా ఉండొచ్చు. దానికి ఒక ఫౌంటైన్ పెన్ వస్తుంది. సో గైస్ దీని బిల్డ్ క్వాలిటీ చూసేసారు, అన్నీ చూసేసారు. సో ఇంకా నెక్స్ట్ దాంట్లోనే మీకు ఇవంతా చూపిపోతున్నా. బాయ్. నెక్స్ట్ పార్ట్లో అయితే రైటింగ్ చూపిస్తాను, ఓకేనా? ఎంత స్మూత్ ప్యాటర్న్స్ అయితే బాగా స్మూత్గా వస్తుంది. కానీ మనము పెన్తో వేయలేము కదా, సో దానికే పెన్సిల్తో వేయాలి, ఓకేనా? ఓకే గైస్, బాయ్. దీని నుంచి ఎండ్ చేస్తా. సో నాకు మాత్రం సపోర్ట్ చేస్తాం, కానీ వచ్చినారంటే మీకు గివ్ అవే ఇస్తా. 1 మిలియన్ నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చి ఒక సిల్వర్ ప్లే బటన్ లైక్స్ వచ్చినాయి అనుకోండి, 500 ఇస్తా. మళ్ళీ 1000 లైక్స్
1000 సబ్స్క్రైబర్స్ వస్తే గోల్డెన్ ప్లే బటన్ వస్తాయి కదా. సో ఆ దాని నుంచి 1000 రూపీస్ ఇస్తా. సో మళ్ళీ 10,000 లైక్స్ 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే సిల్వర్ ప్లే బటన్ ఇస్తారా, లేకపోతే ఏం లేదు డైమండ్ ప్లే బటనా? అది 1 lakh కదా ఇచ్చేది డైమండ్ ప్లే బటన్. 10,000కి ఐ థింక్ గైస్ గోల్డెన్ ప్లే బటన్ అనుకో. గోల్డెన్ ప్లే బటన్ 10,000కి వస్తే మీకు 1000 రూపీస్. అది కానీ డైమండ్ ప్లే బటన్ కానీ కావాలి గైస్. ఎంత ఇద్దాం చెప్పండి? 2000 ఓకే. అదే ఇంకోటి ఏంది, ఇంకో డైమండ్ ప్లే బటన్ కన్నా పెద్దది, దాని పేరు ఏందో తెలియలేదే. ఇంటర్వ్యూ మాకైతే యూట్యూబ్ గురించి అయితే ఇంటర్వ్యూ చేస్తే నాకు అది ఇష్టం. ఎందుకంటే గెస్టర్స్ అందరూ ఉంటారు కదా, నా గురించి మనం కానీ ఇంటర్వ్యూ చేస్తే మీకు 3,000, 4,000, 5,000 ఈ మూడిట్లో మేమైతే సెలెక్ట్ చేసుకొని మీకైతే చెప్తాము. ఓకే బై బై. దీని నుంచి అయితే ఏం చేస్తున్నాను, సపోర్ట్ ఫర్ మీ అండ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మీ. ఇలాంటి వీడియోస్ మీ ముందరికైతే వస్తూనే ఉంటాయి, మీకు షేర్లు కమెంట్లు కొడుతూనే ఉంటాయి. అంతే. బై బాయ్.